morning. Good evening, all of you. Good evening, sir. Video off చేయండి. So last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone? సార్ ఉన్నాయి సార్. యా అడగండి. అదే సార్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. ఈరోజు క్లియర్ అవుతుంది. ఇంకా సార్ కొన్నిట్లో సార్ టెక్ సొల్యూషన్స్ పర్చేస్డ్ ఫ్రమ్ అన్న దగ్గర నార్మల్ ఫిక్స్డ్ అసెట్ కి ఎఫ్ఐ పేమెంట్, ఇప్పుడు బిల్డింగ్ అంటే పేమెంట్ ఎఫ్ఐలో వేసేసాము అంటే అవి ఇప్పుడు చెప్తున్నారు లేదు, రెండిటికి డిఫరెన్సెస్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేం డౌట్స్ ఉన్నాయి సార్? చెప్పండి. పర్చేస్ రిటర్న్ కామన్ ఎక్స్పెన్సెస్ అన్నారు. అప్పుడు పర్చేజ్ అకౌంట్ లో వేస్తారు. దాంట్లో లాగిన్ అవ్వండి. మొబైల్ ఆర్ ల్యాప్టాప్ రెండింటిలో లాగిన్ అవ్వద్దు. ల్యాప్టాప్ లోనే అయ్యాను సార్. డబల్ వాయిస్ పడుతుంది. ఓకే సార్. పర్చేజ్ రిటర్న్ కామన్ ఎక్స్పెన్సెస్ అన్నారు సార్. అప్పుడు పర్చేజ్ అకౌంట్ లో వేస్తాము. ఓకే, మరి కామన్ ఎక్స్పెన్సెస్ ఎలా సార్? అది ఏ అకౌంట్ లో వేస్తాం మామూలుగా? కామన్ ఎక్స్పెన్సెస్ పర్చేజ్ రిటర్న్ అనేది. అవును సార్. పైన నువ్వు ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసిండో వాళ్ళకే మళ్ళీ రిటర్న్ చేస్తున్నావు, వేరే వాళ్ళు కాదు, సేమ్ పర్సన్. ఓకే ఓకే, అలాంటప్పుడు సెంట్రీ క్రెడిట్ అవుతారు సార్? అవును, పైన చేసావు కదా ఆల్రెడీ. అవును సార్. ఓకే సార్. మళ్ళీ ఎందుకు చేస్తావు? ఒకసారి చేసుకోవాలా. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసిండో వాళ్ళకి రిటర్న్ చేస్తున్నావు, వేరే వాళ్ళు కాదు కదా. ఒకరికి పర్చేజ్ చేసి ఒకరికి రిటర్న్ చేయలేవు కదా. చేయలేము సార్. సేమ్ పర్సన్ వస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. టుడే క్లాస్ పీపీటీ కనపడుతుందా? పీపీటీ కనపడుతుందామా? ఓకే, సో లాస్ట్ ఫైనల్ బేసిక్ క్లాస్ చూడండి. వోచర్ టైప్ కీస్ టోటల్గా 24 ఉంటాయి మనకి. వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ఉంటాయి. ఓకే, ఈ 24 వోచర్ టైప్ కీస్ ఏంటి అసలు? మనకి రెగ్యులర్గా యూజ్ చేసేది కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, పర్చేజ్, సేల్స్, జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసిప్ట్స్ నోట్, రిజెక్షన్స్ అవుట్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్, పేరోల్, అటెండెన్స్, జాబ్ వర్క్ లీడర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్, మెమరాండం, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జర్నల్. ఓకే, సో డిస్కస్ చేద్దాం. ఈ 24 వోచర్స్ని మనకి 4 రకాలుగా డివైడ్ చేశారు. సో ఇన్వెంటరీ వోచర్స్, ఆర్డర్ వోచర్స్, పేరోల్ వోచర్స్. ఓకే, అకౌంటింగ్ వోచర్స్ కింద ఏమొస్తాయి? కాంట్రా, సేల్స్, పర్చేజ్, రిసిప్ట్, పేమెంట్, జర్నల్ వోచర్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, ఓకే, 4 రకాల వోచర్ టైప్స్ ఉంటే వాటి మనకి క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, మెమరాండం ఆర్ రివర్సింగ్ జర్నల్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇన్వెంటరీ వోచర్స్. ఇన్వెంటరీ వోచర్స్ కింద స్టాక్ జర్నల్, ఫిజికల్ స్టాక్, డెలివరీ నోట్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్, మెటీరియల్ అవుట్, మెటీరియల్ ఇన్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. ఓకే, సో క్యాపిటల్ అనేది బిజినెస్కి ఇన్కమ్. సో ఇన్కమ్ అనేప్పుడు మనం ఎక్కడ ఎంటర్ చేసుకోవాలి? రిసిప్ట్ వోచర్లో ఎంటర్ చేసుకోవాలి. తర్వాత సో క్యాపిటల్ పెట్టిన తర్వాత బిజినెస్ కోసం కొన్ని స్టాక్ ఆర్ గూడ్స్ కావాలి. అప్పుడు మనము సప్లయర్ దగ్గరికి వెళ్ళి మార్కెట్లో స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేస్తాం. అప్పుడు పర్చేజ్ వోచర్లో ఎంటర్ చేయాలి. అప్పుగా పర్చేజ్ చేసాం, తర్వాత మన బిజినెస్ ఆ సప్లయర్కి డబ్బులు పే చేయాలి. అప్పుడు పేమెంట్ వోచర్లో ఎంటర్ చేస్తాం. ఓకే, పర్చేజ్ చేసాము, దాంట్లో కొంత స్టాక్ డ్యామేజ్ జరిగింది. అప్పుడు సర్వీస్లో అయితే
జర్నల్ ఓచర్లో ఎంటర్ చేయాలి. అదే మనకు ఇన్వెంటరీలో అయితే డెబిట్ నోట్లో ఎంటర్ చేయాలి. పర్చేస్, పేమెంట్, జర్నల్, డెబిట్ నోట్ ఇవి 4 వస్తాయి. అదే సేల్ చేసామనుకోండి, కస్టమర్కి సేల్ చేసాము, సేల్ చేసినప్పుడు F8లో సేల్స్లో ఎంటర్ చేసుకుంటాం. అప్పుగా సేల్ చేసాము అనుకోండి, కస్టమర్ మనకు డబ్బులు ఇవ్వాలి, అతను ఇస్తున్నాడంటే మనకి ఇన్కమ్, ఇన్కమ్ అంటే రిసిప్ట్లో మా మ్యూట్లో పెట్టుకుంటాం. అవి ఎందుకు ఆన్ చేస్తున్నారు? తర్వాత ఓకే, కస్టమర్ సేల్స్ రిటర్న్ చేసాడు అనుకోండి, సర్వీస్లో జర్నల్ ఓచర్లో ఎంటర్ చేయాలి. అదే ఇన్వెంటరీలో అనుకోండి, క్రెడిట్ నోట్లో ఎంటర్ చేయాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అవి కాంట్రాలో ఎంటర్ చేయాలి. తర్వాత ఒక నెలలో మనకు ఒక 5,000 ఖర్చు అవుతుంది అనుకోండి బిజినెస్లో, సో కంపల్సరీగా అవుతుంది అని తెలిసినప్పుడు మనం మెమరాండం ఓచర్ ఆర్ రివర్సింగ్ జర్నల్లో ఎంట్రీస్ పాస్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా అకౌంటింగ్ ఓచర్స్ కిందకి వస్తాయి. ఇన్వెంటరీ ఓచర్స్ కింద స్టాక్ జర్నల్, ఫిజికల్ స్టాక్. స్టాక్ జర్నల్ అనేది మనం మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేస్తాం. అదేవిధంగా ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా స్టాక్ జర్నల్ ఓచర్ యూజ్ చేస్తాం. ఫిజికల్ స్టాక్ అంటే మన దగ్గరగా ఫిజికల్గా కౌంటెడ్గా ఎంత ఉంది అనేది చూస్తాం. తర్వాత డెలివరీ, రిసిప్ట్, రిజెక్షన్ అవుట్ ఇవన్నీ కూడా పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్లో ఉపయోగిస్తాం. తర్వాత మనం ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్కి స్టాక్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్ని యూజ్ చేస్తాం. తర్వాత ఆర్డర్ ఓచర్స్ ఆర్ పేరోల్ ఓచర్స్. ఆర్డర్ ఓచర్స్లో పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్. మన దగ్గర స్టాక్ కంప్లీట్ అవుతుంది అని అనుకున్నప్పుడు ముందుగా మనం పర్చేజ్ ఆర్డర్ అనేది పెట్టుకుంటాం, అప్పుడు పర్చేజ్ ఆర్డర్ తీసుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ సేల్స్ ఆర్డర్. మనం కస్టమర్స్ ఎవరైతే మనకు ఆర్డర్ పెట్టుకుంటారో అప్పుడు మనం సేల్స్ ఆర్డర్ ఇస్తాం. తర్వాత మనకి ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి మనము స్టాక్ రా మెటీరియల్ ఇస్తాం. కంప్యూటర్ తయారు చేయాలి, ఒక 100 కంప్యూటర్లు. ఆ 100 కంప్యూటర్లు తయారు చేసే విధంగా రా మెటీరియల్ మనము తీసుకొని వెళ్ళి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఇస్తాం. వాళ్ళు 3 months లోపల 100 కంప్యూటర్లు తయారు చేసి మనకి ఇవ్వాలి. జాబ్ వర్కింగ్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్ ఉంటాం. పేరోల్ ఓచర్స్. ఒక ఎంప్లాయీస్కి శాలరీస్ ఏ విధంగా డిఫైన్ చేస్తున్నారు, అటెండెన్స్ ఆర్ పేరోల్ ఓచర్స్, అవి మనం చూస్తాం. సో మనకి టాలీలో ఈ విధంగా 24 ఓచర్ టైప్స్ ఉంటాయి. తర్వాత మనకి సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ ఉంటాయి. డబుల్ ఎంట్రీ మోడ్లో డెబిట్, క్రెడిట్ ఉంటుంది. సింగిల్ ఎంట్రీ మోడ్లో పర్టికులర్స్ అండ్ అమౌంట్ ఫీల్డ్ ఉంటుంది. ఈ విధంగా ఓచర్స్లోకి వెళ్ళి మార్చుకోవాలి. చేంజ్ మోడ్లోకి వెళ్ళి సింగిల్ ఎంట్రీ మోడ్. ఫంక్షన్ కీస్ ఇవి చాలా ఇంపార్టెంట్, వీటిని బాగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ ఉన్న తర్వాత మనకు ఏ మంత్లో, ఏ డేట్లో, ఏ ఇయర్లో మనకు పర్చేజ్ జరిగిందా, సేల్స్ జరిగిందా, పేమెంట్ జరిగిందా, ఇన్కమ్ జరిగిందా అనేది మనము ఎంట్రీస్ పాస్ చేసుకోవాలంటే ఫస్ట్ డేట్ మార్చాలి. F2 అంటే డేట్, టు చేంజ్ ఓచర్ డేట్. ఇప్పుడు ఆగస్టు మంత్లో ఉన్నాం. ఆగస్టు మంత్లో 23వ తారీఖున ఏం జరిగింది, డేట్ మార్చి, మంత్ మార్చి, ఇయర్ మార్చి ఎంట్రీ పాస్ చేయాలి. అలా మంత్లీ మనం డేట్లు మార్చి ఎంట్రీస్ పాస్ చేస్తేనే బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది తెలుస్తుంది, లేకుంటే తెలియదు. తర్వాత F4 అంటే కాంట్రా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఇవి ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి. క్యాష్ డిపాజిట్ ఆర్ విత్డ్రావల్స్. అంటే ఇప్పుడు మన కరెంట్ అకౌంట్ ఉంటుంది మన బిజినెస్ పేరు మీద, లిక్విడ్ క్యాష్ ఎవరు కూడా బై హ్యాండ్లో పెట్టుకోరు. అది బ్యాంకులో డిపాజిట్ చేయడం, అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకోవడం. లేదు 2 బ్యాంకులు ఉన్నాయి మనకి, ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం, లేదు అంటే క్యాష్ నుంచి పెట్టి క్యాష్కు మార్చుకోవడం. ఇలా మన బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ చేస్తే F4 కాంట్రా వస్తుంది, క్యాష్ టు పెట్టి క్యాష్. ఇప్పుడు ఒక నెలలో 5,000 ఖర్చు అవుతుంది. ప్రతిసారి క్యాష్ నుంచి ఉపయోగించుకోకుండా పెట్టి క్యాష్ రూపంలో ఒక 5,000 పక్కన పెట్టుకొని ఆ 5,000 నుంచి మనం ఉపయోగించుకుంటాం, దాన్ని పెట్టి క్యాష్ అంటాం. కాంట్రా అంటే 4 ట్రాన్సాక్షన్లు వస్తాయి, అది మన బ్యాంకుతో మాత్రమే వస్తాయి. క్యాష్ డిపాజిట్ ఆర్ విత్డ్రా, వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్. సో క్యాష్ టు పెట్టి క్యాష్, ఈ 4 మాత్రమే F4 కాంట్రాలో వస్తాయి, రిమైనింగ్ ఏవి రావు, గుర్తుపెట్టుకోండి. తర్వాత F9 అంటే పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లోకి వెళ్ళింది, వెళ్ళి 1,00,000 రూపాయలు సరుకు పర్చేజ్ చేసింది. ఆన్ ద స్పాట్ క్యాష్ కానీ, చెక్కు కానీ, లేదు అంటే అప్పుగా కానీ పర్చేజ్ చేసింది అనుకోండి, అప్పుడు F9 తీసుకోవాలి.
అప్పుడు F9 పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఓకే, పేమెంట్ అంటే ఏంటి? F5. ఇప్పుడు మనం అప్పుగా సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? సప్లయర్కి మన బిజినెస్ డబ్బులు పే చేయాలి. ఎలా? క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుంది అంటే అది మన బిజినెస్కి పేమెంట్ అవుతుంది. పేమెంట్ అంటే F5 తీసుకోవాలి. అవి కాకుండా మన బిజినెస్లో మంత్లీ ఫ్యాక్టరీలో జరిగేటి కానీ ఆఫీస్లో జరిగేటి కానీ ఎక్స్పెన్సెస్ ఏమైతే ఉంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్ కానీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కానీ, సో అవి రెండు ఫ్యాక్టరీలో జరిగినా ఆఫీస్లో జరిగినా అవి మంత్లీ మన బిజినెస్ నుంచి మనకి ఎక్స్పెన్సే కాబట్టి అవి జరిగినా కూడా F5 తీసుకోవాలి. సో డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి చెప్పండి? ఎనీవన్ ఏమొస్తాయి? డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి చెప్పండి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వేజెస్, ఆఫ్రైట్, కూలీ, ఫ్యాక్టరీ, ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్, ట్రాన్స్పోర్ట్ చార్జెస్, ఎక్స్పోర్ట్, వెరీ గుడ్. ఇండైరెక్ట్ ఏమొస్తాయి? ఇండైరెక్ట్ salaries, rent, rates, taxes, పవర్ బిల్, క్యారేజ్ ఎలక్ట్రిసిటీ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్. మంత్లీ ఆఫీస్లో జరిగే ఎక్స్పెన్సెస్ ఏ వచ్చినా ఫ్యాక్టరీలో జరిగే ఎక్స్పెన్సెస్ ఏ వచ్చినా అవి మన బిజినెస్కి ఎక్స్పెన్స్ కాబట్టి పేమెంట్లో తీసుకోవాలి. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళుతుంది అంటే పేమెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆల్వేస్ నెక్స్ట్, ఇప్పుడు స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసిన తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో మనం కస్టమర్స్కి సేల్ చేస్తాం. ఎలా? క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ లేదంటే అప్పు ద్వారా కానీ. ఒక కస్టమర్కి సేల్ చేస్తాం అనుకోండి, అప్పుడు మనం F8 సేల్స్లో తీసుకోవాలి. సో తర్వాత F6 అంటే రిసిప్ట్, క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. అంటే ఏంటి అర్థం ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం కస్టమర్కి సేల్ చేస్తాం అప్పుగా. సేల్ చేసిన తర్వాత కస్టమర్ ఏం చేయాలి? మనకు డబ్బులు ఇవ్వాలి. సో డబ్బులు ఇస్తున్నాడంటే మన బిజినెస్కి ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏ కిలో తీసుకోవాలి? F6 రిసిప్ట్లో తీసుకోవాలి. దీన్ని క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్ అంటాం. డైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా ఇవి కూడా బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి యాజ్ పర్ నామినల్ పరంగా మనం F6 రిసిప్ట్లో తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి చెప్పండి? డైరెక్ట్ ఇన్కమ్స్, ఫైర్ ఇన్సూరెన్స్ ప్రైమ్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ రిసీవ్డ్, ఫ్రైట్ చార్జెస్ రిసీవ్డ్, వెరీ గుడ్. ఇంకా డెలివరీ చార్జెస్ రిసీవ్డ్, ఇంకా ఇంకేమొస్తుంది? ఇంకా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వస్తాయి. కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్. ఇంకా సో రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఏ వచ్చినా తర్వాత F7 అంటే జర్నల్, నాన్ క్యాష్ కాన్సెప్ట్. సర్వీస్ ఇన్వెంటరీ. సర్వీసెస్ అంటే ఏంటి? డిప్రిషియేషన్. అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీసామంటే, సో పర్చేజ్ చేశారు, దానిలో 10,000 సరుకులు డ్యామేజ్. సో కాబట్టి సేల్ చేశారు, దానిలో వస్తువులు డ్యామేజ్ అయినాయి, సేల్స్ రిటర్న్ చేస్తారు. సర్వీస్లో అయితే F7 చేసుకోవాలి. ఇన్వెంటరీ అయితే పర్చేజ్ చేయడానికి డెబిట్, సేల్స్ రిటర్న్కి తీసుకోవాలి. మ్యూట్లో పెట్టుకోండి. ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? అవుట్ సైడ్ ఉన్నప్పుడు మ్యూట్లో పెట్టుకోండి. మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, ఇది బాగా అనాలిసిస్ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. చూడండి బాగా. ఓకే, ఆ పర్చేజ్ రెండు రకాలు: స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్, అసెట్ ఆఫీస్ పర్పస్ కోసం ఉపయోగించుకోవడానికి. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ ఒక షాప్కి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ ఒక 5 లక్షలకి ఎలా పర్చేజ్ చేసింది? క్యాష్ ద్వారా కానీ
చెక్ ద్వారా కానీ లేదంటే అప్పు ద్వారా కానీ పర్చేజ్ చేసింది అనుకోండి, అప్పుడు ఏకి తీసుకోవాలి? F9. ఎగ్జాంపుల్ క్యాష్ పర్చేజెస్ అన్న F9. ఓకే, పర్చేజ్ ఫర్ క్యాష్ అన్న F9. స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ అన్న F9. పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ అన్న F9. పర్చేజ్ పక్కన స్టాక్ అని వచ్చినా గూడ్స్ అని వచ్చినా రాకపోయినా మీరు F9 తీసుకోవాలి. అసెట్స్ రాకుండా, పర్చేజ్ పక్కన అసెట్స్ రాకుండా స్టాక్ అని వచ్చినా గూడ్స్ అని వచ్చినా లేదంటే అసలు ఏమి రాకపోయినా F9 తీసుకోవాలి. తర్వాత అదే అసెట్స్ సైడ్కి వస్తే కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్. ఒక అసెట్ని క్యాష్కు పర్చేజ్ చేసినా చెక్కుకు పర్చేజ్ చేసినా F5 తీసుకోవాలి. ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5. మెషినరీ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5. ల్యాండ్ పర్చేజెస్ ఫర్ చెక్ F5. అలా కాకుండా ఒక అసెట్ని అప్పుగా పర్చేజ్ చేస్తే కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్యా ఎంటర్ప్రైజెస్ F7. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్ F7. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ఎంటర్ప్రైజెస్ F7. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ జిలాన్ ఎంటర్ప్రైజెస్ F7. ఒక అసెట్ని క్యాష్కు పర్చేజ్ చేసినా చెక్కు పర్చేజ్ చేసినా F5 తీసుకోవాలి. ఒక అసెట్ని అప్పుగా పర్చేజ్ చేస్తే F7 తీసుకోవాలి. అలా కాకుండా ఇంకో ట్విస్ట్ ఉంటుంది ఇక్కడ. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్. అసెట్ వచ్చింది, పేరు వచ్చింది, లాస్ట్లో చెక్ వచ్చింది, ఏం తీసుకోవాలి? F5 తీసుకోవాలి. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్ F5 తీసుకోవాలి. ఎక్కడ పర్చేజ్ చేసావు అంటే పలానా పేరు చెప్తావు, అది నెరేషన్ రాసుకోవాలి. బట్ ఆడ జరిగిన ట్రాన్సాక్షన్ క్యాష్ ఆర్ చెక్. ఓకే, క్లియర్? అర్థమైంది? ఇది బాగా అర్థం చేసుకోవాలి. సేల్స్లో కూడా అంతే. ఓకే, నెక్స్ట్ సేల్స్ 2 రకాలు. స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్, అసెట్ ఆఫీస్ పర్పస్. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ ఒక కస్టమర్కి స్టాక్ ఆర్ గూడ్స్ క్యాష్కి సేల్ చేసినా చెక్కు సేల్ చేసినా లేదంటే అప్పుగా సేల్ చేసినా మనం ఏకి తీసుకోవాలి? F8. ఓకే, సో తర్వాత ఎలా చెప్పొచ్చు? సేల్స్ ఫర్ క్యాష్, క్యాష్ సేల్స్, స్టాక్ సేల్స్ టు లాస్యా ఎంటర్ప్రైజెస్, గూడ్స్ సేల్స్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్, జస్ట్ సేల్స్ టు రాకేష్ ఎంటర్ప్రైజెస్ F8 తీసుకోవాలి. అదే అసెట్స్ అనుకోండి, ఒక అసెట్ని క్యాష్కు సేల్ చేసినా చెక్కు సేల్ చేసినా F6 తీసుకోవాలి. ఎగ్జాంపుల్ కంప్యూటర్ సోల్డ్ టు క్యాష్, సోల్డ్ ఫర్ క్యాష్. ఫర్నిచర్ సోల్డ్ ఫర్ చెక్. మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్ F6. ఓకే, సో తర్వాత కంప్యూటర్ సోల్డ్ టు రాజా ట్రేడర్స్ F7. ఫర్నిచర్ సోల్డ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్ F7. మెషినరీ సోల్డ్ టు రమేష్ ఎంటర్ప్రైజెస్ F7. అలా కాకుండా ఇంకో ట్విస్ట్ ఉంటుంది ఇంకొకటి. కంప్యూటర్ సోల్డ్ టు రాజా ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్ F6. తర్వాత మెషినరీ సోల్డ్ టు రాజా ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్ F6. ల్యాండ్ సోల్డ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్ F6. ఎగ్జాంపుల్ చెప్పండి. పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ 30,000 ఏకి తీసుకోవాలి? F9. పర్చేజ్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 70,000 ఏకి తీసుకోవాలి? F9. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ఎంటర్ప్రైజెస్ 40,000 అని క్రియేట్ ఏకి తీసుకోవాలి? F7. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఏకి తీసుకోవాలి? F5. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి? F5. స్టాక్ సేల్స్ టు జాను మర్చెంట్స్ 40,000 ఏకి తీసుకోవాలి? F8. క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి? F8. సేల్స్ టు గుణా సొల్యూషన్స్ 40,000 ఏకి తీసుకోవాలి? మెషినరీ సేల్స్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి?
బిల్డింగ్ సోల్డ్ టు ప్రవళిక టెక్ ఇన్ఫో 1 lakh ఫర్ క్యాష్ ఆర్ చెక్ తీసుకోవాలి. F6. స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ హరీష్ మర్చెంట్స్ 40,000 ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి. F7. స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ వరుణ్ 40,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F5. సో ఇలా మీరు ఆ 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఆ 5 ప్రాబ్లమ్స్ కి ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్ అవుతారా? ఓకే, క్యాపిటల్ బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్సా? Income. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. ఎక్స్పెన్స్ F6. వెరీ గుడ్. పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏకి తీసుకోవాలి. F9. F7, F9, వెరీ గుడ్. క్యాష్ పెయిడ్ టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏకి తీసుకోవాలి. F5, సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి. F8. F8, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి. F6, F6. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ ఏకి తీసుకోవాలి. F4 F4, బ్యాంక్ అకౌంట్. Rent. కాంట్రాక్ట్. F5 F5, wages wages F5, రిసీవ్డ్. received F6, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్. F6, F6 ఈ విధంగా రిమైనింగ్ ఫంక్షన్ కీస్ కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీకు కన్ఫ్యూజన్ ఉన్న ఎంట్రీస్, ఈ 10 ఎంట్రీస్ కన్ఫ్యూజన్ ఉంటాయి. ఓకే, వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు బిజినెస్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ దగ్గర డబ్బులు కావాలి. సో ఆ బిజినెస్ కి ఓనరే డబ్బులు ఇస్తాడు. ఓనర్ పేరు ఓనరే ఇస్తే పేరు రాసుకోవాలి. ఓనర్ క్యాపిటల్ రాసుకోవాలి. ఎవరండి ఆన్లైన్ మధ్య మధ్య అనవసరంగా ఓపెన్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ కు డబ్బులు కావాలి. బిజినెస్ ఎవరి దగ్గర అప్పు తీసుకుంది? ఓనర్ లోకేష్ దగ్గర అప్పు తీసుకుంది. ఓనర్ పేరు బదులు మనం ఏం రాసుకోవాలి? క్యాపిటల్ రాసుకోవాలి. ఇప్పుడు ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే అది బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. F6. F6 వెరీ గుడ్. ఓకే, ఓనరే బిజినెస్ డబ్బులు ఇచ్చాడు కాబట్టి అది ఇన్కమ్ కాబట్టి ఒక 5 lakhs ఇన్కమ్, అది F6 తీసుకున్నాడు. ఇప్పుడు LIT అనేది కంపెనీ. ఇప్పుడు ఆ 5 lakhs 2 సంవత్సరాలు ఉపయోగించుకుంది బిజినెస్. ఆ 2 years తర్వాత ఇదే అమౌంట్ ఓనర్ ఇచ్చి ఒప్పుకుంటాడా? ఓనర్ ఏం చేయాలి? ఇంట్రెస్ట్ కలపాలి. ఇంట్రెస్ట్ ఇవ్వాలి. క్యాపిటల్ మీద 5 lakhs కాస్త 6 lakhs అయింది. సో దాన్ని ఏమంటారు? ఇంట్రెస్ట్ అదంటే. సో ఇప్పుడు బిజినెస్ 5 lakhs ఇవ్వాల్సిన 4 lakhs వచ్చింది. అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఇన్కమ్ సార్, ఎక్స్పెన్స్ అంటే ఇన్కమ్ ఏకి సార్. తీసుకోవాలి. F5. మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించండి. బిజినెస్ 5 lakhs తీసుకుంది, 4 lakhs ఇచ్చింది, 1 lakh నష్టమే కదా బిజినెస్ కి. సో నష్టం అంటే ఏకి తీసుకోవాలి. F5 తీసుకోవాలి. క్లియర్, అర్థమైన ఈ రెండు. తర్వాత నెక్స్ట్, ఓనరే బిజినెస్ కి 5 lakhs ఇచ్చాడు. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2 lakhs తీసుకున్నాడు. సో బిజినెస్ నుంచి 2 lakhs ఓనర్ తీసుకున్నాడు, అది ఎక్స్పెన్స్ expense Expenses. అంటే ఏకి తీసుకోవాలి. F5. 2 years అదే అమౌంట్ ఒప్పుకుంటుందా?
పేమెంట్ సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. దయచేసి ఎవరైనా అవుట్ సైడ్ ఉంటే మ్యూట్లో పెట్టుకోండి. 2 lakhs తీసుకున్నాడు, 2 years ఉపయోగించుకున్నాడు. అదే 2 lakhs బిజినెస్కి ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఏం చేయాలి? ఇంట్రెస్ట్ ఇవ్వాలి. దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటారు. ఆ 2 lakhs కాస్త 3 lakhs అయింది, అంటే 1 lakh ఇంట్రెస్ట్ పడింది. దేని మీద? డ్రాయింగ్స్ మీద. బిజినెస్ కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ F6. ఇన్కమ్ అంటే ఇది ఎక్స్పెన్స్ అండి. ఫస్ట్ పేమెంట్ ఇస్ ఎక్స్పెన్స్. ఇన్కమ్ తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు బిజినెస్ కదా ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్సెస్ సార్. అంటే ఏకే తీసుకోవాలి. తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ 1 lakh కాస్త 2 lakhs వచ్చింది. ఏ దాని మీద? ఇన్వెస్ట్మెంట్ మీద. సో ఇంట్రెస్ట్ కదా, ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అది ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ అంటే F6. మన బిజినెస్ అవుట్ ఆఫ్ దగ్గర ఒక 3 lakhs, అది ఎల్ఐసి కంపెనీనో, ఎస్బీఐ బ్యాంకో, హెచ్డిఎఫ్సి బ్యాంకో ఏదో ఒకటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లోన్ తెచ్చుకుంది. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అంటే బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. F6. ఓకే, మన బిజినెస్ లోన్ తీసుకుంది. లోన్ తీసుకున్న తర్వాత నెల నెల మనకి ఇంట్రెస్ట్ కట్టాలి కదా. సో దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అంటారు. అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్సెస్. బిజినెస్ లోన్ ఇచ్చింది, ఆ ఇచ్చిన వరకు ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్సెస్ సార్. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి. F5. తర్వాత లోన్ తీసుకున్న వాళ్ళు మనకు నెల నెల ఇంట్రెస్ట్ కడుతున్నారు. అది బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ సార్. ఈ 10 ట్రాన్సాక్షన్స్ ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో ఎలాంటి డౌట్. తర్వాత మీరు వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్లోకి వెళ్ళి ఇక్కడ రిలీజ్ 4.1 లేటెస్ట్ వర్షన్ ఇక్కడ సెటప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. 42.6 MB ఉంది. ఓకే, అది డౌన్లోడ్ చేసుకుని వెబ్సైట్కి ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఈ సిస్టంలో డౌన్లోడ్స్లో ఆ సెటప్ ఫైల్ వెళ్ళి పడిపోతుంది. ఇక్కడ ఉందా? ఈ సెటప్ ఫైల్ మీద 2 times ప్రెస్ చేయాలి. 2 times ప్రెస్ చేస్తే ఎస్ఆర్ ఎస్ ఇవ్వాలి. ఎస్ 3 ఆప్షన్స్ వస్తాయి. 4 యాక్షన్స్ ఇన్స్టాల్ అని. నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఆల్టర్ అని చూపిస్తుంది. మీ దాంట్లో ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ చేసుకుంటున్నారు కాబట్టి ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తేనే టాలీ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ అయిపోయి మనకి డెస్క్టాప్ మీద ఈ విధంగా వస్తుంది ఐకాన్. ఈ విధంగా టాలీ ఐకాన్ వచ్చేస్తుంది. సార్ ఇంకొకసారి చెప్పగలరా? ఇందాక క్లారిటీ. వీడియో చూడండి, అందుకే వీడియో రికార్డ్ చేసేది. ఓకే, సో ఇక్కడ టాలీ ప్రైమ్ ఐకాన్ ఈ విధంగా డెస్క్టాప్ మీదకి వస్తుంది. దీని మీద 2 times ప్రెస్ చేసామంటే మనకి 4 ఆప్షన్స్ వస్తాయి. ఈ విధంగా 4 ఆప్షన్స్ మనకు వస్తాయి టాలీ మీద. మీరు ఫస్ట్ టైం టాలీ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఇలా మీకు 4 ఆప్షన్స్ చూపిస్తుంది. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, యూజ్ లైసెన్స్ ఫర్ నెట్వర్క్, రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, యాక్టివేట్ న్యూ లైసెన్స్. మనం ప్రాక్టీస్ చేసేదంతా కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్లో చేస్తాం. ఎందుకంటే డేట్లు మారవు. 1వ తారీఖున, 2వ తారీఖున, 31వ తారీఖున మనం ప్రాక్టీస్ మాత్రం చేస్తాం. అదే ఒరిజినల్ లైసెన్స్లో అయితే నెల రోజులు ఉంటే నెల రోజులు వీడియో మీరు డేట్లు మార్చుకోవచ్చు. ఓకే, సో ఇది మనం టుమారో డిస్కషన్ చేద్దాం. ఓకే, సో వీడియో 1కి 2 సార్లు చూడండి, నీట్గా అర్థమవుతుంది. ఒకసారి ఫస్ట్ టైం వింటే మాత్రం రాదు, ఎందుకంటే కొత్తగా నేర్చుకుంటున్నారు కదా. 1కి 2 సార్లు సబ్జెక్ట్ వినాలి.
ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలి. సో రిపీటెడ్గా కంటెంట్ వింటేనే సబ్జెక్ట్ వస్తుంది. ఫస్ట్ సారే మనకు సబ్జెక్ట్ వచ్చిందంటే మన మనసులో అయితే కాదు. ఓకే, సో ఎందుకంటే ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకుంటామంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ మీరు నోట్ చేసుకోవాలి. మెటీరియల్లో కంటెంట్ ఉంటుంది, కానీ మీకు నేర్చుకుంటే ఓపిక, చదివే ఓపిక ఉండదు. కానీ క్లాస్ లైవ్లో వినడం వల్ల ఒక్కసారి విన్నా సబ్జెక్ట్ వస్తుంది, కానీ మళ్ళీ ఒకసారి వింటే ఇంకా బెటర్, క్లారిటీ వచ్చేస్తుంది. సో టాలీ solutions.com లోకి వెళ్ళి సెటప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టలేషన్ చేసుకోండి. సో టుమారో కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, అమౌంట్ పోస్టింగ్ టుమారో క్లాస్లో చెప్తాం. ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ సార్ స్మాల్ డౌట్ సార్. చెప్పండి. అదే ఫ్రైట్ ఛార్జెస్ రిసీవ్డ్ అన్నారు. ఫ్రైట్ ఛార్జెస్ అంటే నార్మల్గా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయింది. రిసీవ్డ్ అని ఇప్పుడు ఫ్యాక్టరీలో మీరు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లోకి స్టాక్ పంపిస్తున్నారు. ఓకేనా? సో మీరేంటి ఆ ట్రావెలింగ్ మీద కూడా, ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా అమౌంట్ మీరు ఛార్జ్ చేస్తారు. ఓకేనా? అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ కస్టమర్కి స్టాక్ మాత్రం పంపించరు. మీరు ఆ లారీ అరేంజ్ చేసి ఆ లారీ బాడీ కూడా ఇన్క్లూడింగ్ ఆ ఎవడైతే కొనింటాడో వాడి మీద నుంచే మీరు రాబడతారు. ఓకేనా? సో అది మనకి రిసీవ్డే కదా. అది అప్పుడు అది ఇండైరెక్ట్ ఇన్కమ్ లో తీసుకుంటాం జరిగితే మనకి ఎక్స్పెన్స్, అంటే మనకి ఇన్కమ్ వస్తే ఇన్కమ్. ఓకే, మనకి థియరీ అయిపోయింది. ఫ్రమ్ టుమారో నుంచి సిస్టంలోకి ఎంటర్ అవుతాం. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోండి. ఓకే, డన్ గైస్.